నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. 8 ఏళ్ల వయసులో మనం ఏం చేస్తుంటాం? బొమ్మలతో ఆడుకోవడమో, బయట ప్లాస్టిక్ క్రికెట్ బ్యాట్ పట్టుకొనో ఆడుకుంటూ ఉంటాం. కానీ లక్షవీర్ రావ్ అనే ఈ పిల్లాడు మాత్రం తన ఊహలకు కోడింగ్ రంగులు అద్దుతూ ఏఐ ప్రపంచంలో ఒక అద్భుత ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. మార్చి 2026లో వెలుగులోకి వచ్చిన ఇతని కథ ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేయడమే కాకుండా ఎంతో మందికి స్ఫూర్తినిస్తోంది. కేవలం ప్రాథమిక విద్యా దశలోనే ఉన్న ఈ చిన్నారి టెక్నాలజీని వాడుకోవడం మాత్రమే కాదు, దానిని సృష్టించడం కూడా తనకే సాధ్యమని నిరూపించాడు. చిన్నప్పటి నుంచే కంప్యూటర్లు మరియు సాఫ్ట్వేర్ ఎలా పనిచేస్తాయనే విషయంలో లక్షవీర్ చూపిన అపారమైన ఆసక్తి అతడిని ఒక సామాన్య విద్యార్థి నుండి ఒక యువ ఆవిష్కర్తగా మార్చింది. లక్షవీర్ 8 ఏళ్లలోని పీబీఎల్సీ లా అనే ఏఐ ఏజెంట్ను డెవలప్ చేశాడు. ఇది కేవలం ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రాం మాత్రమే కాదు, భౌతిక ప్రపంచానికి డిజిటల్ ప్రపంచానికి మధ్య ఒక వారధిగా పనిచేస్తుంది. ఈ ఏజెంట్ ద్వారా వినియోగదారులు తమ టెలిగ్రామ్ యాప్ నుండి నేరుగా హార్డ్వేర్ పరికరాలను నియంత్రించవచ్చు. ప్రపంచంలో ఏ మూల ఉన్నా ఒక చిన్న మెసేజ్ ద్వారా ఇంట్లోని విద్యుత్ పరికరాలను లేదా ఇతర మెషిన్లను ఆపరేట్ చేయడం దీనివల్ల సాధ్యమవుతుంది. సాధారణంగా ఇంజనీరింగ్ విద్యార్థులు లేదా నిపుణులు చేసే ఇటువంటి ప్రయోగాన్ని 8 ఏళ్ల వయసులో లక్షవీర్ విజయవంతంగా పూర్తి చేయడం సాంకేతిక రంగంలో ఒక సంచలనంగా మారింది. ఈ విజయం వెనుక లక్షవీర్ నిరంతర కృషి, రీసెర్చ్ ఉంది. క్లిష్టమైన ఆల్గారిథం కోడింగ్ భాషలను నేర్చుకోవడంలో అతను చూపిన పట్టుదల అసాధారణమైనది. సమస్యలను కేవలం సమస్యలుగా చూడకుండా వాటికి పరిష్కార మార్గాలను అన్వేషించే తత్వం అతనికి ఈ విషయాన్ని తెచ్చిపెట్టింది. సాంకేతిక పరిజ్ఞానం పట్ల ఉన్న మక్కువతో పాటు కొత్త విషయాలను నేర్చుకోవాలనే తపన అతడిని ఇతరుల కంటే భిన్నంగా నిలబెట్టింది. నేటి కాలంలో పిల్లలు గంటల తరబడి స్మార్ట్ ఫోన్లలో గేమ్లో ఆడుతూ సమయాన్ని గడుపుతుంటే లక్షవీర్ మాత్రం అదే ఫోన్ను ఒక శక్తివంతమైన కంట్రోల్ డివైజర్గా మార్చే ఆలోచన చేయడం విశేషం. లక్షవీర్ రావు కథ మనకు ఒక ముఖ్యమైన సత్యాన్ని బోధిస్తుంది. గొప్ప ఆవిష్కరణలు చేయడానికి వయసుతోనూ అనుభవంతోనూ పనిలేదు. మన దగ్గర ఉన్న ఒక బలమైన ఆలోచనతో పాటు దానిని సాధించాలనే సంకల్పం ఉంటే సరిపోతుందని అతను నిరూపించాడు. అతని ప్రయాణం కేవలం టెక్నాలజీకి మాత్రమే పరిమితం కాకుండా తమ కలలను సాకారం చేసుకోవాలనుకునే ప్రతి ఒక్కరికి ఒక గొప్ప ప్రేరణగా నిలుస్తుంది. భవిష్యత్తులో లక్షవీర్ మరిన్ని గొప్ప శిఖరాలను అధిరోహించాలని, అతని ఆవిష్కరణలు సమాజానికి ఉపయోగపడాలని కోరుకుందాం. నేటి బాలలే రేపటి పౌరులు అనే మాటను నిజం చేస్తూ లక్షవీర్ రావు వంటి బాల మేధావులు నవభారత నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తారనడంలో సందేహం లేదు. ఇంట్లో తల్లిదండ్రులు కూడా వారి పిల్లలను ఇలా ఇన్నోవేటివ్ వైపు ప్రోత్సహిస్తే బెటర్. ఎప్పుడు ఆ రంగు రంగు బొమ్మల ఆటలు ఆడనివ్వకుండా పిల్లలతో ఇన్నోవేటివ్ థాట్స్ను పెంచేలా చూస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ లక్షవీర్ లాగా ఎదుగుతారని చెప్పుకోవచ్చు.